హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సడన్గా అరకు వ్యాలీ వెళ్ళాము, ట్రిప్ వేసాము. సడన్గా అంటే మ్యారేజ్ కోసం పాడేరు వెళ్ళి అక్కడి నుండి అరకు వెళ్ళాము. అనుకోలేదు అరకు వెళ్తామనేసి, సడన్గా అక్కడి నుండి అలా స్టార్ట్ అయిపోయాము. నిజంగా చాలా ఎంజాయ్ చేసాం. అరకు వెళ్ళి నేను చాలా ఇయర్స్, నేను డిగ్రీలో ఉన్నప్పుడు అరకు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. చాలా ఇయర్స్ అయిపోయింది, చాలా మారిపోయింది. నేను వెళ్ళినప్పటికీ ఇప్పటికీ అరకు, ఈ చాపరాయి జలపాతం అయితే ఇక్కడ ముందుకి ఉన్న ఈ డిజైన్, ఈ గార్డెన్ ఏమీ లేవు అప్పుడు. ఓన్లీ ప్లెయిన్గా ఓన్లీ చాపరాయి ఓన్లీ జలపాతం వస్తూ ఉండేది. ఇప్పుడు ఐటీడీఐ తీసుకుంది కాబట్టి దానివల్ల మొత్తం డెవలప్ చేశారు, చాలా అందంగా చేశారు. ఇంకా అక్కడ డ్యాన్సులు, గిరిజనుల డ్యాన్సులు, దింసా డ్యాన్స్ కూడా వేశారు. నేను కూడా వేశాను, రండి చూసేద్దాం వీడియో. మేము పాలకొండలో 3 o'clockకి స్టార్ట్ అయ్యామండి. 3 o'clock స్టార్ట్ అయితే వైజాగ్ వెళ్ళేసరికి 6 అయింది. వైజాగ్ నుండి పాడేరు వెళ్ళే రూట్ ఉంది, కానీ వైజాగ్ నుండి పాడేరు వెళ్ళే రూట్ అయితే అస్సలు బాగాలేదు, కానీ తప్పదు కాబట్టి ఇంకా అలానే వెళ్ళాలి. ఇంకా మన గూగుల్ సహాయం తీసుకొని చక్కగా అలాగ లొకేషన్ షేర్ చేస్తే వచ్చేసింది. అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఘాటీకి వెళ్ళేసరికి 8కి స్టార్ట్ అయితే 9:30 అయింది పాడేరు మేము వెళ్ళేసరికి. ఘాటీ కొంచెం నాకు భయం వేసింది, నైట్ జర్నీ కదా, కొంచెం ఘాటీ అయితే బాగానే అనిపించింది. యాక్చువల్గా సిమ్లీగూడలో మేము ఉన్నప్పుడు మాకు ఘాటీ అలవాటు, కానీ ఈ ఘాటీలు మరీ కొంచెం సిమ్లీగూడ ఘాటీ కన్నా ఇది కొంచెం కష్టమని నాకు అనిపించింది. ఇంకా పాడేరు వచ్చేసాము. నైట్ 11 o'clockకి మ్యారేజ్ అటెండ్ అయిపోయాము. అయిపోయిన తర్వాత రూమ్ తీసుకొని మార్నింగ్ 7 o'clock వ్యూ ఇది ఇలా ఉంది. రెడీ అయిపోయిన తర్వాత పాడేరు నుండి అరకు వెళ్ళాలంటే ముందు ఇక్కడ మోదకొండమ్మ అమ్మవారు టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వెళ్ళి టిఫిన్ చేసి ఆ తర్వాత అరకుకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఇంకా పిల్లలకి అందరికీ రెడీ చేసి ఈ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారండి. ఎంత అందంగా ఉన్నారంటే నేను నిజంగా అమ్మవారే దిగొచ్చి కూర్చున్నారా అన్నట్టు ఆ విగ్రహాన్ని తయారు చేశారు. అందుకని ఇక్కడ ఫేమస్ అంట, ఇవిడికి ఏది మొక్కితే అది జరుగుతుందని అందరూ అన్నారు. ఇంక అందుకే వెళ్దాము, ఎలాగైనా చూద్దాం అనుకొని వచ్చాము. ఇంక నేను ఫోటో కూడా తెచ్చుకున్నాను అమ్మవారిది, చాలా అందంగా ఉంది ఫోటో కూడా. ఇంక నేనైతే దగ్గర నుండి వాళ్ళైతే వీడియో కానీ ఫొటోస్ కానీ లోపలికి అలౌ చేయట్లేదు, నేను బయట నుండి ఇలా మీకోసం అనేసి చూసారా ఫుల్ వీడియోలో మీకు పెట్టాను ఫోటోని. ఇంకా ఫైనల్గా మా ఫ్యామిలీ ఇది. ఆ తర్వాత మేము టిఫిన్ చేసిన తర్వాత అరకు, పాడేరు నుండి అరకు స్టార్ట్ అయ్యాం. ఇది పాడేరులో మెడికల్ కాలేజ్ అవుతుందండి, మీకు చూపిద్దామని తీసాను. ఎంత పెద్ద మెడికల్ కాలేజ్ అంటే ఈ ఎకరాల్లో కట్టుంటారేమో అనిపిస్తుంది. ఎంత డెవలప్ అవుతుంది తెలుసా, కొండ మీద చాలా డెవలప్ చేస్తున్నారు. ఇది ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది, హైవే కూడా పెద్ద రోడ్స్తో. యూఎస్లో మనం అమెరికాలో ఎలా చూస్తామో రోడ్స్ అలా ఉన్నాయి ఇక్కడైతే. నేనైతే నిజంగా ఆ రోడ్ అలా వెళ్తుంటే మనకి ఫిదా మూవీలో చూసారా సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ గుర్తొచ్చింది నాకు. వాళ్ళిద్దరూ అలా రోడ్ మీద మనకి వీడియో ఎక్కువ సాంగ్లో మొత్తం కార్లో వాళ్ళు వెళ్తున్నట్టు ఉంటుంది కదా, అలా అనిపించింది నాకు. చూసారు కదా ఎంత పెద్ద రోడ్స్ ఎలాగ ఉన్నాయి, వ్యూ అయితే సూపర్గా ఉంది, సీనరీస్ అయితే చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా సడన్గా మాకు ట్రైన్ అయితే కనిపించింది. ఇంకా అరకు, వైజాగ్ నుండి అరకు ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందట. నెక్స్ట్ టైం అది ప్లాన్ చేసుకున్నాం, ఇంక ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇంక ట్రైన్లో వెళ్దామని ప్లాన్ చేసాము. ఇప్పుడైతే చాపరాయి జలపాతంకి వచ్చేసాము. ఇక్కడైతే బయట బొంగులో చికెన్ అని, అలాగే యాక్చువల్గా సాటర్డే మేము వెళ్ళాము. సాటర్డే ఏం తినాం కదా, సండే తిందామనేసి ఆ సాటర్డే ఏం తినలేదు. మాకు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కదలాలని అనిపించలేదు. ఇక్కడ చాపరాయి జలపాతం, చేపలమ్మ తల్లి అంట, అది విగ్రహం అవన్నీ పెట్టారు అక్కడ వాళ్ళు. ఇదంతా ఐటీడీఏ తీసుకుంది, దీన్ని చాలా డెవలప్ చేసింది. నేను వచ్చేటప్పుడు ఓన్లీ ఎప్పుడో డిగ్రీ చదువుతున్నప్పుడు వచ్చాను, కాలేజ్లో తీసుకొని వచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ కలిపి తెచ్చారు, క్లాస్ వాళ్ళందరికీ. అప్పుడు అసలు ఏం లేదు, ఓన్లీ జస్ట్ ఇలా ఉండేది అంతేని నేను వచ్చినప్పుడు. ఇప్పుడు చాలా డెవలప్ చేశారు, చాలా అందంగా ఉంది. అక్కడి నుండి అసలు రావాలనిపించలేదు, ఆ క్లైమేట్, ఆ సీనరీస్ ఎంత అందంగా ఉన్నాయంటే నిజంగా చాలా ఎంజాయ్ చేసాము. వెళ్ళకపోయి ఉంటే చాలా మిస్ అయ్యామనిపించేది. ఒకసారి మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలండి. అలాగా ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఇలా బయటికి వెళ్ళేసరికి నిజంగా అనిపించింది అప్పుడప్పుడు వెళ్ళాలి ఎక్కడికైనా అనేసి. ఈ పిక్స్ అన్నీ మేము తీసుకున్నాము. ఇంకా
ఇంకా ఇంకైతే నేనైతే డ్యాన్స్ కూడా వేశాను. చూసారు కదా, వాళ్ళు అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. సరే తర్వాత ముందు కిందకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసుకొని ముందు వాటర్లో ఆడుకొని వచ్చిన తర్వాత నేను కూడా చేద్దాం అనుకున్నాను. ఇక్కడైతే ఫ్రీగానే, అమౌంట్ ఏం తీసుకోవట్లేదు. ఫ్రీగా మనం వెళ్తే మనతో పాటు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. వీళ్ళకి ఐటీడీఏ వాళ్ళు అమౌంట్ ఇస్తారు అనుకుంటాను. మనకి టికెట్ పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా అరకులో టికెట్ అనేది ఉంటుంది. ఇక్కడ 60 రూపీస్ టికెట్. అడల్ట్స్కి అయితే 60, చైల్డ్స్కి అయితే 30 రూపీస్ తీసుకున్నారు. ఇంకా మా నీతు లక్కీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఇంకా కాకపోతే ఏంటంటే అక్కడ డ్రెస్సులు మేమేం తెచ్చుకుంటే ఇంకా మనం అక్కడ చేంజ్ చేసుకోవడానికి కూడా లేడీస్కి జెంట్స్కి అన్నీ ఉన్నాయండి. సో అక్కడైతే మనం చక్కగా వాటర్లో ఆడుకొని డ్రెస్సులు అన్నీ చేంజ్ చేసుకోవడానికి అక్కడ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు వెళ్ళాలంటే ఎక్స్ట్రా డ్రెస్సులు అన్నీ పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే మేము సడన్గా బయలుదేరాం కాబట్టి అంత ఎక్కువ ఏం పట్టుకెళ్ళకుండా జస్ట్ నార్మల్గా తీసుకొని వెళ్ళాను. ఇప్పుడైతే నేను డ్యాన్స్ చేస్తున్నాము. ఇక చిన్న పిల్లలు ఇద్దరు వచ్చారు. యాక్చువల్గా ముందు చాలామంది చేశారు. అప్పుడు నేను అక్కడ అటు వెళ్ళిపోయాను కదా, ఆ తర్వాత నేను ఇప్పుడు జాయిన్ అయ్యి డ్యాన్స్ చేసాము. దింసాలో 14 రకాల చాలా రకాల డ్యాన్సులు ఉన్నాయటండి. ఇదొక రకం. ఇంకా మడగడ హిల్స్ దగ్గర ఒక డ్యాన్సులు ఉంటాయి, అదొక రకం డ్యాన్స్. ఇంకా డిఫరెంట్ వీళ్ళు ఒక్కొక్క పండగలకి ఒక్కొక్కలాగా డ్యాన్స్ చేస్తారంట. ఇంకా అక్కడి నుండి మేము వచ్చిన తర్వాత రూమ్స్ కోసం బాగా సెర్చ్ చేసాము. బాగా చేసి 2-3 రూమ్స్కి అడిగితే ఎవరైనా మార్నింగ్ 10 o'clockకి వెకేట్ చేసేయాలని చెప్పారు. ఇంకా ముందు రోజు మనం ఏ టైంకి వెళ్ళినా అక్కడ ట్రైన్ టైమింగ్స్ అంట మార్నింగ్ 10 o'clock వెకేట్ చేసేయాలంట. ఇక్కడ లక్ష్మీ ఇన్ అనేసి ఉందండి. ఇక్కడ యాక్చువల్గా 2000 ఈ రూమ్ కాస్ట్, కానీ మాకు 1500కి ఇచ్చారు. రూమ్ అయితే చాలా అందంగా ఉంది. మీకు దీని ఒకవేళ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నాకు మెసేజ్ చేయండి, మెసేజ్లో పెట్టండి. మీకు కావాలంటే వీళ్ళు కార్డ్ ఇచ్చారు, వాళ్ళ కార్డ్ నేను మీకు పిక్ తీసి పెడతాను. చాలా బాగుంది రూమ్ అయితే. 1500కి అయితే చాలా బాగుంది అనిపించింది. అక్కడ రూమ్ చూసారు కదా, చాలా పెద్ద రూమ్ అది. మా 4 మెంబర్స్కి అయితే చాలా పెద్దది అనిపించింది. ఇక్కడైతే అన్నపూర్ణ హోటల్ ఉంది. ఈ హోటల్కి అయితే మేము రెస్టారెంట్ ఉంది, ఈ రెస్టారెంట్కి వచ్చి నైట్ 7 o'clock అయింది. 7 o'clockకి బటర్ నాన్ అలాగే పన్నీర్ కర్రీ తినేసి నీతుకి కొంచెం బటర్ నాన్ పెడితే తిన్నది. నీతుకి కొంచెం పెట్టేసిన తర్వాత ఇక్కడ చూసారా ఓల్డ్ మోడల్ ఫోన్ ఉంది. ఇంకా మా లక్కీ ట్రై చేశాడు, పాత మోడల్ కదా అవి ఆ ఫోన్లు. ఇంకా అక్కడి నుండి మేము డిన్నర్ చేసి చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాము. చాక్లెట్ ఫ్యాక్టరీకి ఇంకా వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేశారు. మా నీతు లక్కీ అయితే ఇంకా చెప్పకండి, ఎంత అందంగా ఉందంటే నాకైతే ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉన్నంతసేపు ఏదో లోకంలో ఉన్నామా అని అనిపించింది. ఆ కలర్స్ అలాగే లైటింగ్స్ చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా పిల్లలు ఎక్కి ఆడుకోవడానికి ట్రైన్, జైంట్ వీల్ ఇంకా చాలా రకాల ఉన్నాయి. అవన్నీ ఫుల్గా ట్రైన్స్ ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. లక్కీ జైంట్ వీల్ ఎక్కాడు, నీతు లక్కీ ట్రైన్ ఎక్కారు. ఇంకా చాలా ఉన్నాయి చూసారు కదా, ఇవన్నీ మొత్తం పిల్లలు ఆడుకునేవేని. ఆ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ చూసాము. వాళ్ళు వీడియో కానీ ఫొటోస్ కానీ తీయనివ్వట్లేదు. లోపల ఫ్యాక్టరీ చాక్లెట్ ఎలా తయారవుతుంది అనేసి ఉంటాయి. లోపల ఆ ఫ్యాక్టరీ లోపల మాత్రం మనకి వీడియోస్ తీయనివ్వట్లేదు. వాళ్ళకి పర్మిషన్ అడిగి తీయాలంట, లేకపోతే వాళ్ళు తీయనివ్వట్లేదు. చాలా పెద్దది ఉందండి, చాలా పెద్ద ఫ్యాక్టరీ ఇది. చాలా అందంగా ఉంది. ఇక్కడైతే బొమ్మలు రకరకాల మన హ్యాండ్మేడ్ బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇంకా చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇంకా అక్కడి నుండి రావాలనిపించట్లేదు. ఎంత టైం అయినా అక్కడ ఉండాలనిపిస్తుంది, అంత నచ్చింది నాకైతే. ఇక్కడ చూసారు కదా, రాముడు, సీత, లక్ష్మణుడు బొమ్మలు,
కర్రతో చేసిన బొమ్మలు, అలాగే ఇనుముతో చేసిన బొమ్మలు, రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి. చాక్లెట్స్, రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి మనకి. చూసారు కదా, ఇక్కడ వాళ్ళు తయారు చేసిన ప్యూర్ అంటే ఒరిజినల్ చాక్లెట్ కాఫీ దీంతో చేస్తారండి. చాలా బాగుంటుంది టేస్ట్. మేమైతే చాక్లెట్స్ వాళ్ళు ఇచ్చినవే చాక్లెట్స్ మేము తిన్నాము. ఇంక వేరేగా నేనైతే చాక్లెట్స్ తీసుకోలేదు, ఎందుకంటే చాక్లెట్స్ పిల్లలకి బాగా కఫం పట్టేస్తుంది. సో అందుకని నేనేం తీసుకోలేదు. ఇక్కడ చూసారు కదా, రకరకాల బొమ్మలు, ఆటో ఉంది, ఆటోకి డిజైన్ వేశారు, అలాగే లారీ, అలాగే స్నేక్స్, టాటాయిస్. ఇది టాటాయిస్ పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇంక బొమ్మలు, స్నేక్. కానీ ఏది అడిగినా కాస్ట్ అయితే చాలా కాస్ట్లీ అనిపించింది నాకు. ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. ఇంకా బార్గెనింగ్ అక్కడ ఏమి ఉండదు. మనం వాళ్ళు ఎంత అంటే అంతకి తీసుకోవడమే, అంత ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టేశారు అక్కడ. ఇవన్నీ డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇదొక రకం చాక్లెట్స్. డిఫరెంట్ చాక్లెట్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్రూట్ చాక్లెట్స్, తర్వాత నట్స్ చాక్లెట్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. మనకి ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. ఇది కోకో పౌడర్. మనం అది తీసుకొని మనం చాక్లెట్ తయారు చేసుకోవాలంటే మనం చేసుకోవచ్చు. కోకో పౌడర్ కూడా అమ్ముతున్నారు, అలాగే కాఫీ పౌడర్స్ అమ్ముతున్నారు, చాక్లెట్స్ అన్నీ సేల్ చేస్తున్నారు వీళ్ళు. మీరు అరకు వెళ్తే మాత్రం ఏది మిస్ అయినా దీనికి మిస్ అవ్వకండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా లక్కీ అయితే నేను జెయింట్ వీల్ ఎక్కుతానన్నాడు. సరే అనేసి వాడికి ఎక్కించాము. భయపడతాడేమో అనుకున్నాను, కానీ వాళ్ళు చాలా స్లోగా తిప్పారు. సో అందుకనేసి ఎవ్వరు లేరు, మేమే లాస్ట్లో వెళ్ళాము, మేమే ఉన్నాము. ఇంకా 8 o'clock అది క్లోజ్ అయిపోతుందంట. కానీ మేము 8:30 వరకు ఉన్నాము, కానీ వాళ్ళు ఏం అనలేదు. వాళ్ళు కూడా ఏవో వర్క్స్ చేస్తున్నారు, ఇంకా దానికోసం వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మేమే లాస్ట్ ఉన్నాము, మా తర్వాత ఇంకెవ్వరూ లేరు. అన్నీ ఇలా ఉంటాయండి, హౌసెస్ అన్నీ ఇలా ఉంటాయి డిజైన్ చేసి. చాక్లెట్ అలా పడుతూ ఉన్నట్టు ఉంటుంది. మా నీతు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది వాళ్ళ డాడీతో. వాళ్ళ డాడీ మా నీతు ఇద్దరు చక్కగా ఎంజాయ్ చేశారు. లక్కీ అయితే అసలు అలా పరిగెడుతూనే ఉన్నాడు, కూర్చోమన్నా కూర్చోవట్లేదు, అలా పరిగెడుతూ ఉంది. మేమైతే ఇలా పిక్స్ అన్నీ తీసుకున్నాము. పిక్స్ తీసుకోవడానికి అయితే ఎవరైనా వెళ్తే మీరైతే వదలరేమో, అన్ని పిక్స్ వస్తాయి అక్కడ. అన్ని వెరైటీస్ బొమ్మలు, రకరకాల సీనరీస్, అలాగే బ్యాక్గ్రౌండ్స్ చాలా బాగున్నాయి. చాక్లెట్స్తోనే అన్నీ ఉంటున్నాయి. నీతు ఫైనల్గా ట్రైన్ ఎక్కించమంది. ట్రైన్ ఎక్కించిన తర్వాత ఇంకా 8:30 అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాము. ఈ డే 1 అరకు వ్యాలీ డే 1 అయితే ఈ 2 చూసామండి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు మడగడ హిల్స్, అలాగే గార్డెన్, అలాగే అరకు మ్యూజియం, ఇవన్నీ చూసాము. ఇంకా బొర్రా కేవ్స్ చూసాము. ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.